ఆత్మహత్యకు ముందు తల్లితో విజయారెడ్డి ఆఖరి సంభాషణ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సెలవు రోజైనా కూడా మీటింగ్ ఉందంటూ ఆఫీస్‌కు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక ఉద్యోగి పనితీరుపై చర్చించాలని వీఆర్ఓ విజయ చెప్పినట్లుగా తెలుస్తుంది. 10 గంటల 30 నిమిషాలకు తల్లికి చేసిన చివరి ఫోన్ కాల్ అదే అని కూడా చెప్తూ ఉన్నారు. ఆఫీస్‌లో పార్టీ ఉందంటూ తల్లిని కూతురు నమ్మించినట్లుగా తెలుస్తుంది. నేనొస్తా అన్న తల్లిని వారించింది విజయారెడ్డి. ఫోన్ లాక్ ఓపెన్ అయితేనే ఈ డెత్ మిస్టరీ కూడా వీడుతుందని అందరూ భావిస్తూ ఉన్నారు. బోడుప్పల ఐటీ ఉద్యోగిని విజయరెడ్డి ఆత్మహత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. శుక్రవారం సాయంత్రం ఆమె ఇంటి నుంచి బయలుదేరిన సమయం నుండి రైలు పట్టాలపై ప్రాణాలు విడిచే వరకు ప్రతి అడుగు కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్లాన్లో ఆమె తన కన్న తల్లిని కూడా నమ్మించడం ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం కారు తీసుకుని బయలుదేరుతున్న విజయం చూసి, నీకు శుక్రవారం ఆఫీస్ ఉండదు కదా నాన్న, ఎక్కడికి అని తల్లి పుష్పలత అడిగిందట. దానికి విజయ బదులిస్తూ కూడా ఆఫీస్లో ఒక అమ్మాయి సరిగ్గా పనిచేయట్లేదు, అర్జెంటుగా మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోయిందట విజయారెడ్డి. కానీ అది మీటింగ్ కోసం కాదు, తన పిల్లలను మృత్యుపథంలోకి తీసుకెళ్లడానికి ఆమె వేసిన మొదటి అడుగు అని కూడా ఆ రోజు ఫోన్లో మాట్లాడిన తల్లికి తెలియలేదు. రాత్రి సమయం గడుస్తున్న విజయ ఇంటికి రాకపోవడంతో తల్లి ఆందోళన చెంది వరుసగా కాల్స్ చేస్తూనే ఉందట. చివరిగా రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో విజయ ఫోన్ ఎత్తింది. ఎక్కడున్నావు తల్లి అని అడిగితే, పిల్లలతో ఉన్నానమ్మా, ఆఫీస్లో చిన్న పార్టీ ఉంది అని చెప్పిందట. ఆ మాట విన్న తల్లి, నేను లేని పార్టీ ఏంటి నాన్న, నేను కూడా వస్తానని అడిగిందా తల్లి. దానికి విజయ చాలా క్లియర్గా, వద్దమ్మా, నువ్వు ఇంట్లోనే ఉండు, మేము వచ్చేస్తాం అని చెప్పి ఫోన్ కట్ చేసిందంట. అదే విజయ మాట్లాడిన ఆఖరి మాట అని కూడా ఆ తల్లి చెప్తుంది. ఆ తర్వాత ఆమె తల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అటువైపు నుండి సమాధానం రాలేదట. ప్రస్తుతం విజయారెడ్డి సెల్ ఫోన్ పోలీసుల వద్ద ఉందని తెలుస్తోంది. ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఆమె అంతలా కృంగదీసిన ఆ భారం ఏంటి అనేది తెలియాలంటే ఆ ఫోన్ ఓపెన్ కావాలని తల్లి పుష్పలత కూడా కోరుతుంది. ఒక ఐటీ టీమ్ లీడర్గా టెక్నాలజీపై పట్టున్న విజయ తన ఫోన్కు బలమైన సెక్యూరిటీ లాక్ పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. సైబర్ క్రైమ్ నిపుణులు ఆ ఫోన్ అన్లాక్ చేస్తేనే ఆ రాత్రి ఆమెకు ఎవరి నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి, లేదా ఆమె ఎవరికైనా మెసేజ్లు పంపించిందా అనే విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.